తిరువనంతపురంలో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి పరిసరాలు రణరంగమయ్యాయి. విజయన్ నివాసంలో సోదాల తర్వాత తిరిగి వెళ్తున్న ఈడీ అధికారులను సిపిఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు కేంద్ర బలగాలు నియంత్రించే ప్రయత్నం చేసినా సిపిఎం శ్రేణులేమాత్రం తగ్గలేదు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు తిరువనంతపురంలోని మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంతో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం శ్రేణులు పెద్ద సంఖ్యలో విజయన్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. విజయన్ నివాసంలో సోదాలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న ఈడీ అధికారులను సిపిఎం శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి వాహనంపై దాడికి దిగారు. సిపిఎం శ్రేణుల దాడిలో ఈడీ అధికారుల వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. పోలీసులు కేంద్ర బలగాలు నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ సిపిఎం శ్రేణులు ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ సీఎంఆర్ఎల్ నుంచి మాజీ సీఎం విజయన్ కుమార్తె టి వేణుకు చెందిన ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆర్ఎల్ నుంచి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ 1.72 కోట్లు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ వాటి మధ్య లావాదేవీలు మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ అభియోగాలు నమోదు చేసింది. 2023 ఆగస్టులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్ఎఫ్ఐఓకు గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ వ్యవహారంపై మాజీ సీఎం విజయన్ కుమార్తె వీణపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం విజయన్ నివాసం సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన అల్లుడు మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ నివాసంపైన దాడులు జరిగాయి. ఈడీ దాడులను మాజీ సీఎం విజయన్ ఖండించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, అందులో భాగంగానే తన నివాసాల్లో ఈడీ సోదాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ దాడులు తనను గాని సిపిఎంను గాని బలహీనపరచలేవన్నారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందన్నారు. ఇతర పార్టీల నేతలు లక్ష్యంగా జరుగుతున్న ఈడీ దాడులపై కాంగ్రెస్ మౌనం వహించడం బాధాకరమని విజయన్ అన్నారు.